తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరూ ఊహించింది రివర్స్ అయింది. 80,000 కోసం కాదు హత్య చేసింది, కేవలం క్రికెట్ బ్యాట్ కోసమని తేల్చేశారు సహస్ర హత్య కేసులో పోలీసులు. క్రికెట్ బ్యాట్ దొంగిలించడానికి సహస్ర ఇంట్లోకి వెళ్ళిన మైనర్ నిందితుడు, అతనిప్పుడు మైనర్ నిందితుడు, ఇంకో భాషలో చెప్పాలంటే సీసీఎల్ అనాలి. క్రికెట్ బ్యాట్ దొంగతనం కోసం ఇంట్లోకి వెళ్ళిన ఆ నిందితుడు బ్యాట్ ఎత్తుకొని తిరిగి బయటకు వస్తుండగా వెనక గదిలో ఉన్న సహస్ర అతని అడ్డుకుంది. ఆ బ్యాట్ని దొంగిలించకుండా ఆపే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో వెంట తెచ్చుకున్న కత్తితో, ఆ కత్తికి నల్ల పిడి ఉంటుందని కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ కత్తితో సహస్ర పైన రాక్షసుడిలా విరుచుకుపడ్డాడు ఆ మైనర్ నిందితుడు. సహస్రని బెడ్రూమ్లో ఉన్న మంచం పైకి తోసేసి కత్తితో ఆమె మెడపైన విచక్షణ రహితంగా పొడిచాడు. ఆ తర్వాత సహస్ర పొత్తి కడుపులో కూడా పొడిచిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ బ్యాట్ తీసుకొని. సహస్ర ఆ ఇంట్లో 3వ అంతస్తులో ఉంటుంది. ఈ నిందితుడు ఆ పక్కింట్లో ఉన్న, మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు నిందితుడు నివాసం ఉన్న ఇంటిని. ఆ నిందితుడు పక్కింట్లో ఉన్న 4th ఫ్లోర్లో ఉంటాడు. బర్త్డే రోజు కూడా, సహస్ర పుట్టినరోజు కూడా ఇతను నడుచుకుంటూ ఆ రేలింగ్ దాటే ఈ ఇంట్లోకి వచ్చాడు. సహస్రకి కేక్ కూడా తినిపించి వెళ్ళాడు. సహస్ర తమ్ముడు ఎవరైతే, ఈ నిందితుడు 10వ తరగతి చదువుతున్న స్కూల్లోనే సహస్ర తమ్ముడు 2వ తరగతి చదువుతున్నాడు. సహస్ర తమ్ముడితో స్కూల్ మేట్ కాబట్టి కొంత పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాడు నిందితుడు. సహస్ర ఇంట్లో ఉన్నదనే విషయం తెలియదు. వీళ్ళు బయటికి వెళ్ళిపోతారని తెలిసి ఆ డోర్ని బద్దలు కొట్టి బ్యాట్ ఎత్తుకుపోవాలనుకున్నాడు ఆ దొంగ. దొంగతనం చేయడానికి వచ్చి సహస్రని హత్య చేసి ఏమీ తెలియని నంగనాచిలా మళ్ళీ ఇంటికెళ్ళి దాచుకున్నాడు. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అతను దొంగతనం హత్య చేసిన రోజు ఒంటిపైన బ్లడ్, ప్యాంటుకి కూడా, అంటే ఒంటిపైన ఉన్న టీషర్ట్కి బ్లడ్, అట్లాగే ప్యాంటుకి కూడా బ్లడ్ అంటింది. ఆ కత్తిని హత్య చేసిన సహస్ర ఇంట్లోనే కడిగేశాడు నిందితుడు. కత్తి తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. బయట డోర్ లాక్ చేసి, డోర్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి బయట వాళ్ళ అమ్మా నాన్న బట్టలు ఆరబెడతారు ఇంట్లో. ఆ ఆరబెట్టిన బట్టల్ని అడ్డంగా పెట్టుకొని నేరుగా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేశాడు. స్నానం చేసి ఏమీ ఎరగని నంగనాచిలా అక్కడే ఉన్నాడు. ఇక్కడ పోలీసులు చెప్తున్న మాటల్లో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, హత్య జరిగిన తర్వాత పోలీసులు చాలామందిని అనుమానితులుగా చాలామందిని ప్రశ్నించారు. అందులో ఈ వ్యక్తి కూడా, ఈ హంతకుడు కూడా ఉన్నాడు. ఈ హంతకుడు పోలీసులకు ఒక మిస్లీడ్, అంటే తప్పుదారి పట్టించే సమాచారం ఇచ్చాడు. ఆ సమాచారం ఏంటంటే, ఆ రోజు ఉదయం 10-10:30 సమయంలో ఆ పాప అరుపులు నాకు వినిపించాయి, డాడీ డాడీ అని అరిచింది అనే మాట పోలీసులకు చెప్పాడు. పోలీసులకు చెప్పడంతోనే పోలీసులు కూడా ఇతన్ని ప్రైమ్ సస్పెక్ట్గా అంచనా వేయలేకపోయారు. దానికి కారణాలు, అతను 15 ఏళ్ళ 14 ఏళ్ళ బాలుడై ఉండటం, రెండోది వచ్చేసి ఇంత చిన్నవాడు హత్య చేసి ఉంటాడా అనే అనుమానం లేకపోవడం, కొంత ఇతని చుట్టూ అనుమానాలున్నా ఫైనల్గా డిసైడ్ చేద్దామనుకోవడం. సో అతను ఎంత ఈజీగా సులువుగా ఇంట్లోకి వచ్చి చంపి వెళ్తాడని అస్సలు ఆలోచించలేదు. 2 రోజుల పాటు పోలీసులకు ఎటువంటి క్లూస్ దొరకలేదు. మూడో రోజు కూడా క్లూస్ దొరకలేదు. నిన్న ప్రైమ్ సస్పెక్ట్స్గా గుర్తించిన వాళ్ళని, మిస్ అయిన క్లూస్ అన్నింటినీ రీకనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఇతని వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫస్ట్ నిందితుడిని దగ్గరికి వెళ్ళి అతన్ని అరెస్టు చేయలేదని చెప్తున్నారు పోలీసులు. నేరుగా అతని ఇంట్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇంట్లో రక్తపు, అంటే అప్పటికే వాషింగ్ మిషన్లో హత్య చేసిన బట్టల్ని, రక్తమున్న బట్టల్ని వాషింగ్ మిషన్లో వేసి వాష్ కూడా చేసేశాడు. సో దీంతో పోలీసులకి ఇంట్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఒక లెటర్ దొరికింది. నిన్న చూసాం మనం ఆ లెటర్. రెండోది వచ్చేసి అతను పొడిచిన కత్తి దొరికింది. ఆ తర్వాత రక్తపు మరకలు లైట్గా కనిపిస్తున్న బట్టలు దొరికాయి. వాటిని ఫోరెన్సిక్ వాళ్ళు గుర్తించారని పోలీసులు చెప్తున్నారు. సో ఆధారాన్ని ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అయ్యాయి. ఆ తర్వాత ఒక వ్యక్తి, ఒక బాలుడు, పోలీసులు నిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని సమాచారం వచ్చింది, కానీ ఒక బాలుడు వీళ్ళని చూశాడు. ఇతన్ని ఉదయం హత్య జరిగిన సమయంలో, పోలీసులు ఏదైతే హత్య జరిగిందని అంచనా వేస్తున్నారో ఆ సమయంలో ఒక బాలుడు చూసి, పలానా వ్యక్తి ఆ ఇంటి దగ్గర ఉండటాన్ని నేను చూశాను అనే సమాచారాన్ని పోలీసులకు అందించాడు. నిజంగా బాలుడు చాలా గ్రేట్. అందించడంతో అతని దగ్గరికి వెళ్ళి
పోలీసులు కూర్చొని ప్రశ్నిస్తే అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. ఇక్కడ డేంజరస్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, హత్య జరిగిన ఆ రోజు సోమవారం రోజు అతని ఇంట్లోనే ఉన్నాడు. హత్య చేసిన తర్వాత ఆ తల్లిదండ్రి ఎవరైతే ఉంటారో అతని తల్లి మాత్రం ఊరికెళ్ళింది లేదు, పనికెళ్ళింది. తండ్రి ఇంట్లోనే ఉన్నాడు, సిస్టర్స్ కూడా ఇంట్లోనే ఉన్నారు. అంతేకాదు పోలీసుల మాటల ప్రకారం ఆ తల్లి ఎవరైతే హంతకుడి తల్లి ఉందో, నువ్వేమైనా చూసావా, నువ్వేమైనా అటువైపు వెళ్ళావా అని కూడా కొడుకు పైన అనుమానం వచ్చి ప్రశ్నించింది. ప్రశ్నిస్తే అతను చెప్పాడు, నువ్వే నన్ను పోలీసులకు పట్టిస్తావా, నువ్వే నన్ను పట్టించేలా ఉన్నావంటూ తల్లిపైన కూడా తిరగబడి మాట్లాడాడు ఈ హంతకుడు. తల్లికి కూడా అనుమానం రాలేదు, కానీ కొంత డౌట్ ఇతను దొరికిన తర్వాత ఆమె రీకనెక్ట్ అయింది. పోలీసుల దగ్గరకు వచ్చిన తర్వాత ఆ తల్లి ఇంకొక విషయం కూడా చెప్పింది. 2 నెలల క్రితం నుంచి ఇతని దగ్గర ఒక మొబైల్ ఫోన్ కనిపిస్తుందని, ఆ మొబైల్ ఫోన్ తను కానీ తన భర్త కానీ కొనివ్వలేదని, ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని ఇతని గట్టిగా బెదిరిస్తే నేనే కొనుక్కున్నానని దబాయించాడని కూడా ఆ తల్లి చెబుతోంది. అంటే ఇతనిలో నేర ప్రవృత్తి మొదలై చాలా రోజులవుతుంది. ఆ లెటర్ ఎక్కడిది అని ఒక్కసారి పోలీసుని ప్రశ్నిస్తే పోలీసులు ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పారు, నెల రోజుల క్రితం అతను ఆ లెటర్ని రాసి పెట్టుకున్నాడని తెలుస్తోంది. మనం అంతా అనుకున్నాం సహస్ర హత్యకు ముందు ఆ ఇంట్లో దొంగతనం చేయడం కోసం ఈ లెటర్ రాసుకున్నాడని. నిన్న వచ్చిన సమాచారం ప్రకారం ఈ లెటర్ దొంగతనం కోసమే, 80,000 రూపాయల డబ్బుల కోసమే వచ్చాడని అంతా అనుకున్నారు. కానీ అతను ఈ లెటర్ని వేరే దొంగతనం కోసం రాసుకున్నాడని ఇప్పుడే అర్థమవుతోంది. సహస్రని హత్య చేయడానికి కారణం కేవలం బ్యాట్ని ఎత్తుకుపోవడానికి, ఎంఆర్ఎఫ్ బ్యాట్ అని కూడా ప్రచారం జరుగుతోంది. ఎంఆర్ఎఫ్ బ్యాట్ని ఎత్తుకొని వెళ్ళాలని, ఆ బ్యాట్ని కొట్టేయడం కోసం. సహస్ర సోదరుడి దగ్గర ఆ బ్యాట్ ఉంది, రెగ్యులర్గా క్రికెట్ ఆడతారు గల్లీలో, సహజమైన విషయం. మీ పిల్లలైనా మా పిల్లలైనా నా పిల్లలైనా గల్లీలో క్రికెట్ ఆడటం సహజం. అయితే ఆ బ్యాట్ని కొట్టేసే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే, సహస్ర తల్లి ఉదయమే 9 గంటలకి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది ఉద్యోగం కోసం. సహస్ర తండ్రి మెకానిక్ కాబట్టి ఆయన షెడ్కి వెళ్ళిపోతాడు. సహస్ర స్కూల్కి వెళ్ళిపోతుంది 7:40కే ఉదయం, కేంద్రీయ విద్యాలయం కాబట్టి. సహస్ర తమ్ముడు కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇవాళ స్కూల్కి వెళ్లకుండా డుమ్మా కొట్టి ఆ బ్యాట్ని కొట్టేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు మండే రోజు ఆ నిందితుడు. ఈ నిందితుడుకున్న కొన్ని లక్షణాలు కూడా పోలీసులు చెప్పారు. ఏంటంటే, అతనికి ఓటీటీలో క్రైమ్ సిరీస్లు చూడడం చాలా అలవాటని నిన్న పోలీసుల ముందు ఇదంతా అంగీకరించాడు. క్రైమ్ వెబ్ సిరీస్లో సెన్సార్ లేకుండా చాలా చూపిస్తున్నారు. ఇది మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నా, అందరూ చూస్తున్నారు. ఆ క్రైమ్ వెబ్ సిరీసుల ప్రభావం పిల్లల బ్రెయిన్ని పాడు చేస్తోందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇతన్ని నేరస్తుడిగా మార్చడానికి కూడా ఆ క్రైమ్ వెబ్ సిరీసులు కూడా ఒక కారణమని తెలుస్తోంది. ఇతను స్కూల్కి వెళ్ళేవాడు కాదు, ఎక్కువగా స్కూల్ని డుమ్మా కొట్టే రకం. రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేవాడు కాదు. అతను రాసిన లెటర్ బట్టి చూస్తే, అతను వాడిన ఇంగ్లీష్ని చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ఇతను స్కూల్కు డుమ్మా కొట్టే బ్యాచ్. అంతేకాదు స్కూల్ ఎగ్గొట్టి తల్లిదండ్రి పైన కొంచెం తిరుగుబాటు, ఎక్కువగా బెదిరింపు ధోరణితో మాట్లాడే వ్యక్తి. సో ఫైనల్గా పెంపకం లోపం కూడా ఇందులో ఉందా అనే భయం కలుగుతుంది. గాడ్జెట్ల ప్రభావం చాలా స్పష్టంగా ఇతని మీద కనిపిస్తుంది. అంటే హత్య చేయడం చాలా ఈజీ, అది తప్పేం కాదు అనే భావన అతని బ్రెయిన్లో అప్పటికే రిజిస్టర్ అయిందని అర్థమవుతుంది. ఒకసారి ఈ హత్య గురించి డీసీపీ అవినాష్ మహంతి ఏం చెప్పారో ఒకసారి విందాం. ఒకసారి అవినాష్ మహంతి మాటలు వినండి. పాప ఒక 10-year-old పాపది మర్డర్ జరిగింది. వెరీ సాడ్ ఇన్సిడెంట్. అండ్ ఆ రిపోర్ట్ అయిన వెంటనే వి స్టార్టెడ్ ద ఇన్వెస్టిగేషన్. బట్ ఒక 3 days వరకు మనకి ఉన్న అవైలబుల్ క్లూస్, ఉన్న వాట్ ఎవర్ టెక్నికల్ ఎవిడెన్స్, దాని ద్వారా మనకేం బ్రేక్ త్రూ రాలేకపోయింది. సో ద ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ చేస్తూ ఉంటూ వెళ్ళాం. ఏమైనా క్లూస్ వీఆర్ మిస్సింగ్ అవుట్ అది చూస్తూ ఉంటూ వెళ్తే నిన్న వి గాట్ అ బ్రేక్ త్రూ ఇన్ దట్ కేస్. అండ్ ఆ కేసులో ఒక నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14-year-old అబ్బాయి, హీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ని. బేసికలీ ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ ఇల్లు దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక
క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది. ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని, అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో చూసేటప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనీషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెల్లింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది అండ్ 10 o'clock అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్. సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత. సో బేసికలీ నా ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది, ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది, దాంతోపాటు కొన్ని అదర్ ఎవిడెన్స్, అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి ముందుకు తీసుకొని ఫైనలైజ్ చేసేస్తాం. హంతకులను పట్టుకోవడానికి పోలీసులకు సీసీ కెమెరా ఫుటేజ్ ఒక్కటి సరిపోదు. సీసీ కెమెరా ఫుటేజ్ లేకపోయినా నేరస్తుల్ని ఎలా వేటాడాలో పోలీసులకు తెలుసు. కూకట్పల్లి పోలీసులు ఇది రుజువు చేశారు. ఎందుకంటే ఈ హత్య జరిగిన ప్రాంతంలో ఒకే ఒక్క సీసీటీవీ ఉంది. ఆ ఒకే ఒక్క సీసీటీవీ కెమెరాలో కొంత విజువల్స్ రికార్డ్ అయ్యాయి, కానీ ఈ హంతకుడికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా ఆ సీసీటీవీ కెమెరాలో దొరకలేదు. పోలీసులు కేవలం మాన్యువల్ క్లూస్ ఆధారంగా, అంటే వ్యక్తులను విచారిస్తూ షార్ట్ లిస్ట్ చేస్తూ అనుమానితుల సంఖ్యని తగ్గించుకున్నట్టుగా 40 మంది నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క రీజన్ నుంచి తగ్గించుకుంటూ వస్తూ చివరికి ఈ నిందితుని పట్టుకున్నారు. ఈ నిందితుని పట్టుకోవడంలో ఒక కీలకమైన ఆధారం ఏంటంటే, ఒక పిల్లాడు, పోలీసులు చెప్తున్నారు సాఫ్ట్వేర్ కాదు అని, ఒక పిల్లాడు ఇతన్ని హత్య జరిగిన సమయం పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉదయం 9:30 నుంచి 10:30 మధ్య ఈ హత్య జరిగిందని ఒక రిపోర్ట్ వచ్చింది. అయితే ఆ పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా ఒక 23 ఏళ్ల లోపున్న వ్యక్తి హత్య చేసుంటాడు అని ఆ గాయాల తీవ్రతను బట్టి గుర్తించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసుకుంటూ వస్తే ఆ బాలుడు చెప్పిన సాక్ష్యానికి ఇతనికి ఈ 10th క్లాస్ కుర్రాడికి మ్యాచ్ అయింది. మ్యాచ్ అవడంతో అతన్ని ప్రశ్నిస్తే విషయం చాలా సులువుగా బయటపడింది. ఇక్కడ ఎటువంటి టెక్నికల్ క్లూ అక్కర్లేదు. కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్లో పోలీసులు ఇంకో మాట కూడా చెప్పారు, ఇంకా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేస్తున్నామని. ఎందుకంటే తొలి నేరస్తుడు, కొత్త నేరస్తుడు, బాల నేరస్తుడు. సో చాలా స్పష్టంగా హత్య చేసి తప్పించుకుంటామనే దుర్మార్గులకి, హత్యలు చేసి తప్పించుకోగలమనే ఆత్మవిశ్వాసం ఉండే క్రిమినల్స్కి ఇదొక గుణపాఠం. దాంతోపాటు తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల్ని నిర్లక్ష్యంగా పెంచుతున్నారు, చాలా నిర్లక్ష్యంగా పెంచుతున్నారు తల్లిదండ్రులు. చాలామంది పిల్లలకి అహంకారాన్ని చిన్నప్పటి నుంచే నూరిపోస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులను చూస్తాం, నా పిల్లాడు ఏం చేసినా తప్పు లేదు అని. చాలామంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే లేనిపోని రిచ్నెస్ని తీసుకొచ్చి పెడతారు, రిచ్గా పెంచాలని ఆలోచిస్తారు పిల్లల్ని. ఏదడిగితే అది కొనివ్వటం, గాడ్జెట్స్ని కొనియటం, సెల్ ఫోన్లు, ట్యాబ్లు కొని చేతుల్లో పెట్టడం. వీళ్ళ పనికి అడ్డుపడకుండా, వీళ్ళ స్వతంత్రానికి, వీళ్ళ స్వేచ్ఛకి, పేరెంట్స్ స్వేచ్ఛకి పిల్లలు అడ్డుపడకుండా మొబైల్ ఫోన్స్కి, ట్యాబ్స్కి అలవాటు చేసి వారిని వదిలేస్తే వాళ్ళ చేతికిచ్చిన మొబైల్ ఫోన్ లేకపోతే స్మార్ట్ ఫోన్ లేకపోతే ట్యాబ్ వాళ్ళని నేరస్తులుగా మార్చుతుంది అని చెప్పడానికి ఇదొక పెద్ద ఎగ్జాంపుల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కామెంట్ చేయండి, నిజమా అబద్ధమా ఇది? పిల్లలకి మొబైల్ ఫోన్ ఇస్తే వాడు ఆ ఫోన్లో ఏ కంటెంట్ చూస్తాడో తెలియదు. ఆ ఫోన్లో వాడు అశ్లీలమైన దృశ్యాలు చూస్తాడా, నేరాలు చేసే హంతకుల కథలు వింటాడా, మిస్టరీ స్టోరీలు చూస్తాడా, క్రైమ్ వెబ్ సిరీస్లు చూస్తాడా అనేది మీరు అంచనా వేయలేరు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ కుర్రాడికి 10వ తరగతి చదివే కుర్రాడికి క్రైమ్ వీడియోస్ చూడటం అలవాటు. అంటే క్రైమ్ క్రియేటెడ్ వీడియోస్, చాలా సిరీస్లు చూస్తున్నాం. హత్యలు ఎలా చేయాలి, మర్డర్ చేస్తున్న సీన్స్. వెబ్ సిరీస్లో క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది. వెబ్ సిరీస్లో వచ్చే క్రైమ్
బాల్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కరోనా సమయం తరువాత ఈ ఓటీటీలు ప్రతి ఇంటికి చేరువయ్యాయి. ఇటు సినిమా థియేటర్లని నాశనం చేయడమే కాదు, ఇళ్లలో ఉండే బాల్యాన్ని మాత్రమే కాదు, బాల్యాన్ని కూడా నాశనం చేస్తున్నాయి. లేని వాళ్ళకి సైకోలుగా, మనుషుల్ని సైకోలుగా తయారు చేస్తున్నాయని చెప్పడానికి ఈ ఇన్సిడెంటే ఒక ఉదాహరణ. ఇంత యథేచ్ఛగా, ఇంత నిర్భయంగా, ఇంత స్వేచ్ఛగా ఈ హత్య చేయడానికి, సహస్రని హత్య చేయడానికి కారణం తన పైన వెబ్ సిరీసులు, మిస్టరీ స్టోరీల ప్రభావం ఉందని పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అతనికి ఆ వీడియోలు చూడటం చాలా ఇష్టమని కూడా నిన్న పోలీసుల ఇంటరాగేషన్లో ఒప్పుకున్నాడు. ఇక్కడ ఇంకొక కథ కూడా ఉంది. ఎప్పుడైతే సహస్రని హత్య చేశాడో ఈ బాలుడు, సహస్రని హత్య చేసిన తర్వాత అతను ఒక కుందేలు పెంచుకునేవాడట ఇంట్లో. కుందేలు పెంచుకునేవాడు. సహస్ర హత్య తర్వాత ఆ కుందేలు కూడా చనిపోయింది. ఆ కుందేల్ని అతను హాస్పిటల్కి కూడా తీసుకెళ్లాడు సహస్రని చంపిన తర్వాత. నోట్ దిస్ పాయింట్. సహస్రని చంపిన తర్వాత ఆ కుందేల్ని తీసుకొని ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత కుందేలు చనిపోయింది. అక్కడ ఎమోషన్ అయ్యాడు. ఇక్కడ చంపి క్రిమినల్ అయ్యాడు. గంట తర్వాత కుందేలు చనిపోవడంతో అక్కడ ఎమోషన్ అయ్యాడు. ఈ కథను కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు ఈ మైనర్ హంతకుడు. 14 ఏళ్ల ఒక కుర్రాడి మనసు ఇంత విద్వేషపూరితంగా, ఇంత కఠినంగా, ఇంత రాక్షసత్వంగా, ఇంత దుర్మార్గంగా ఉందంటే మీరు నమ్ముతారా? 14 ఏళ్ల కుర్రాడు తనకంటే కేవలం 4 ఏళ్ళు చిన్నదైన ఒక చిన్నాని ప్రాణం తీయాలని ఆలోచిస్తాడంటే ఎవరైనా నమ్ముతామా? 14 ఏళ్ల కుర్రాడిలో ఇన్ని మానసిక మార్పులు రావడానికి కారణం ఎవరని మీరు భావిస్తున్నారు? టైప్ చేయండి, మీ అభిప్రాయాన్ని వీడియో కింద రాయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.